అది కాకినాడ జిల్లాలోని గండేపల్లి మండలం రామేశ్వరంపేట. అక్కడ కోట్ల రూపాయల విలువైన గొల్లగుట్ట ఉంది. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఆ గుట్టని పేరుకు తగ్గట్టుగానే గొల్ల చేసి పారేశారు. కోట్లాది రూపాయలు ఆర్జించారు. అధికారం పోయిన తర్వాత కూడా తవ్వకాలు ఆపకపోవడంతో ఫిర్యాదులు కలెక్టర్ వరకు వెళ్ళాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇష్టానుసారంగా తవ్వకాలు జరిగిపోతూనే ఉన్నాయి. అధికారులు పట్టించుకోవడం మానేశారు. మెట్టలో మట్టి మాఫియా ఆగడాలకు అంతు లేకుండా పోయిందనే విమర్శలు మిన్నంటుతున్నాయి. మట్టి మాఫియా ఆగడాలకు D5 న్యూస్ ప్రత్యేక కథనం. గత 10 ఏళ్లలో వైసీపీ పాలనలో మట్టి గ్రావెల్ మాఫియా రెచ్చిపోయింది. పోలవరం గట్లు, చెరువులు, కొండలు, గుట్టలు ఏది కనిపిస్తే దానిని వదలకుండా మింగేశారు. స్థానిక ఎమ్మెల్యేల అండదండలతో తవ్వేసి కోట్లాది రూపాయల సొమ్ములు వెనకేసుకున్నారు. అన్నిటికీ మించి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా తవ్వకాలు చేపట్టారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులు చేయడం పరిపాటిగా మారింది. ఇక అధికారులు సైతం వైసీపీ నాయకులకు వత్తాసు పలకడంతో మట్టి మాఫియా రెచ్చిపోయింది. ప్రభుత్వం మారడంతో దీనికి అడ్డుకట్ట పడుతుందని అంతా భావించారు. కానీ పరిస్థితులు మాత్రం మారలేదు. రాత్రి పగలు తేడా లేకుండా ఇష్టానుసారంగా మట్టి తరలించుకుని పోతున్నారు. ఇది మట్టి మాఫియా కథ. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామేశ్వరంపేట మెట్ట అంటే అందరికీ సుపరిచితమే. ఎంతో విలువైన ఎర్ర గ్రావెల్ ఇక్కడే లభిస్తోంది. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళిత రైతులకు ఈ కొండ భూమిలో పట్టాలిచ్చి జీడి మామిడి ఇంకా ఇతర అంతర పంటలను ప్రోత్సహించి జీవనోపాధి కల్పించారు. కొందరు దళారులు వీటిపై కన్నేశారు. భూ యజమానులతో కుమ్మక్కయ్యారు. డబ్బు ఆశ చూపి తక్కువ ధరకే డీ ఫార్మ్ పట్ట అసెండ్ భూములు దక్కించుకున్నారు. ఇంకంతే. అప్పటి నుంచి మొక్కల పెంపకం మానేసి మట్టి తవ్వకాలు మొదలెట్టేశారు. కొండలుగా ఉండేటటువంటి ఈ మెట్టని పిండి చేసి మొత్తం కరిగించేశారు. మొత్తం రామేశ్వరం గొల్లమెట్ట కొండను మింగేసి పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇదే కొనసాగితే ఇక్కడ ఒకప్పుడు కొండలు ఉండేవని పుస్తకాల్లో చదువుకునే పరిస్థితులు వచ్చేస్తాయి. KGF సినిమాను తలపించేలా ఈ ప్రాంతాన్ని మాఫియా తన గుప్పెట్లో పెట్టుకుందని అంటారు. గొల్లమెట్టపైకి ఎవరూ రానివ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీంతో ఈ కొండపైకి వెళ్లాలంటే ఎవరూ సాహసించరు. స్థానిక అధికారులు కూడా ఎవరు ఈ ప్రాంతం వైపు కన్నెత్తి కూడా చూడరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా మట్టి తవ్వకాలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా పాతవారే తవ్వకాలు చేపడుతున్నారా లేక కొత్త మాఫియా తవ్వకాలు చేపడుతుందా అనేది తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల నుంచి మెట్ట వద్ద మట్టి తరలింపుల కోసం లారీలు భారీగా బారులు తీరుతున్నాయి. గతంలో గుల్లమెట్ట అక్రమాలపై నూతన కలెక్టర్ షణ్మోహన్ సగిలికి ఫిర్యాదులు రావడంతో సడన్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే ఈ విషయం మట్టి మాఫియాకు తెలియడంతో JCBలు లారీలతో సహా అక్కడి నుంచి ఉన్నట్టుండి పరారైపోయారు. అంతా సినిమాలో చూపించినట్టుగా సీన్ మొత్తం మాయమైపోయింది. తీరా కలెక్టర్ ఆ ప్రాంతానికి వెళ్ళి చూసేసరికి ఆయన కూడా షాక్ తిన్నారు. అక్కడంతా నిర్మానుష్యంగా మారిపోయింది. అక్రమంగా తవ్వేసిన కొండను చూసి కలెక్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంబంధిత స్థానిక అధికారులపై సీరియస్ కూడా అయ్యారు. వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎటువంటి అనుమతులు లేవని, ప్రభుత్వ పనులకు మినహాయిస్తే ఇతర పనులకు గ్రావెల్ తవ్వకాలు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. మళ్ళీ ఇది ఎప్పుడు మొదటికొచ్చింది? అడ్డగోలుగా త్రవ్వకాలు జరిగిపోతున్నాయి. ఎవరొస్తే మాకేంటి, మాకు అడ్డు చెప్పేది ఎవరంటూ మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఉచిత సంపాదనకు అలవాటు పడిన తిమింగలాలు మంచి ఆకలి మీద ఉన్నాయని, ఇవెంతో కాలం ఖాళీగా ఉండవని అంటున్నారు. జిల్లా కలెక్టర్ ఎంతవరకు దీన్ని అరికడతారో వేచి చూడాల్సిందే.